ఈటీవీలో ప్రసారమవుతున్న రంగుల రాట్నం సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయిపోతుందన్నమాట. ఈ సీరియల్కి శుభం కార్డు వేస్తారనుకొని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా కాకుండా న్యూ జనరేషన్ని స్టార్ట్ చేసి ఇంకా సాగదీస్తూ ఉన్నారనమాట. సో దీంట్లో ఈ సీరియల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఎంతమంది పాజిటివ్గా ఈ సీరియల్ గురించి రెస్పాండ్ అవుతారో నెగిటివిటీ కూడా అంతే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూ జనరేషన్లో ఎవరెవరు వచ్చారో యాక్టర్స్ అనేది తెలుసుకుందాం. మరి ఈ సాగదీయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సీరియల్ని మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది స్టోరీ అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సీరియల్లో మెయిన్ యాక్టర్ రాణి క్యారెక్టర్లో నయనా శెట్టి యాక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు తనకి బదులుగా ఈ కొత్త జనరేషన్లో రాబోతుంది వర్ష యాక్టర్ అనమాట. అంతకుముందు నిండు మనసులు సీరియల్లో యాక్ట్ చేసింది. మీరు ఫొటోస్ చూడొచ్చు. అలాగే లేటెస్ట్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. మీకు దానిపై మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే న్యూ జనరేషన్లో మెయిన్ యంగ్ క్యారెక్టర్స్ లీడ్లో 3 క్యారెక్టర్లు అయితే వచ్చినాయి. ఎవరంటే ముందుగా సీతారాముడు కట్నం సీరియల్లో జీ తెలుగులో ప్రసారమైంది. ఆ సీరియల్ హీరో సమీర్ అనమాట. ఇక మరొక యాక్టర్ వచ్చేసి ఈ పద్మావతి కళ్యాణం సీరియల్లో యాక్ట్ చేసిందనమాట ఉషా వైభవి. ఇక కొత్త యాక్టరు ఈ సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతుంది. తన పేరు గౌతమి. సో కన్నడ యాక్ట్రెస్ అనమాట. సో ఈ సీరియల్ ద్వారా డెబ్యూట్ అవుతుంది. అలాగే ఇంకొంతమంది యాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళే అంతకుముందు చాలా సీరియల్స్ సైడ్ రోల్స్లో మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారనమాట. సో మరి కొత్త జనరేషన్ యాక్టర్స్ ఈ కొత్త ఎపిసోడ్స్ మీకులా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.